హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో హైక్యూ 4 సీజన్ హైక్యూ మొత్తం అన్ని 4 సీజన్లు అయితే మనకి తెలుగు డబ్లో ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. ఎక్కడో తెలుసా? క్రంచీరోల్ కాదు, జియో హాట్‌స్టార్. యెస్. సో మనకు తెలుసు క్రంచీరోల్ చూసుకుంటే సో ఫార్ 3 సీజన్స్ తీసుకొచ్చింది. 4th సీజన్ కూడా అనౌన్స్ చేశారు. రేపు నవంబర్, డిసెంబర్లో వస్తుందని చెప్పి. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకా 4th సీజన్ రిలీజ్ చేయలేదు. బట్ జియో హాట్‌స్టార్ మాత్రం ఒకేసారి మొత్తం 4 సీజన్లు రిలీజ్ చేసేసింది. ఎస్, టోటల్ 4 సీజన్స్ జియో హాట్‌స్టార్లో మనకి ఇప్పుడు తెలుగు డబ్లో అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీలో. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే ఇది క్రంచీరోల్ డబ్బింగ్ కాదు. ఇది చూసుకుంటే సపరేట్ డబ్బింగ్ అనమాట. జియో హాట్‌స్టార్ చేయించుకుంది. సో అది ఎలా ఉంది ఏంటనేది నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. బిఫోర్ దట్ మీకు కొన్ని థింగ్స్ అయితే చెప్పాలి. సో జియో హాట్‌స్టార్ చూసుకుంటే సోఫార్ మనకి కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసింది. సో వాటిల్లో హైక్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ మై హీరో అకాడమియా, డీమన్ స్లేయర్ ఇవి ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ తీసుకొస్తారని చెప్పి. బట్ వాటికంటే ముందు దీన్నే తీసుకొచ్చేసారు వాళ్ళు మొత్తం అన్ని సీజన్స్. ఇంకా ఒక మూవీ మిగిలింది. సో నాకు తెలిసినంత వరకు ఆ మూవీ రైట్స్ దొరికితే కనుక వాళ్ళు హాట్‌స్టార్లో రిలీజ్ చేస్తే కనుక అది కూడా తెలుగు డబ్లో డెఫినెట్లీ వస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అక్కడ అంబానీ బాబాయ్ ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ వచ్చేస్తుంది. అది అండ్ సో ఫార్ ఐ థింక్ మై హీరో అకాడమియా, డీమన్ స్లేయర్ ఇవి కూడా చూసుకుంటే మేబీ కొత్త డబ్బింగ్ ఉండొచ్చని నేను అనుకుంటున్నా. సో చూద్దాం అదేంటని చెప్పి. బట్ ఇక్కడ కొన్ని థింగ్స్ నేను నోటీస్ చేశాను. లైక్ నేను ఎస్, జియో హాట్‌స్టార్ తెలుగు డబ్బు అన్ని సీజన్స్లో కొన్ని ఎపిసోడ్స్ చూశాను. సీజన్ 1లో 2 ఎపిసోడ్స్, సీజన్ 2లో 1 ఎపిసోడ్, సీజన్ 3లో 1 ఎపిసోడ్ అండ్ సీజన్ 4లో చూశాను. సీజన్ 4 క్రంచీరోల్లో లేదు కాబట్టి దాన్ని కంపేర్ చేయలేం. బట్ క్రంచీరోల్తో కంపేర్ చేసుకుంటూ నేను ఫస్ట్ 3 సీజన్స్లో కొన్ని ఎపిసోడ్స్ చూశాను. అండ్ నేను కొన్ని థింగ్స్ అయితే నోటీస్ చేశాను. అవి నాకు క్రేజీ అనిపించాయి. సో వాటి గురించి మాట్లాడుతాను. ఫస్ట్లీ దీని డబ్బింగ్ ఎలా ఉందంటే కనుక డెఫినెట్లీ చాలా బాగుంది. ఎస్, నాకు ఇక్కడ బాగా నచ్చిన థింగ్ ఏంటంటే రైటింగ్. సో ఇక్కడ హైక్యూ చూసుకుంటే మనకి క్రంచీరోల్లో సీజన్ 1లో రైటింగ్ కొన్ని చోట్ల ఇష్యూస్ ఉన్నాయి. బట్ సీజన్ 2, సీజన్ 3లో అవి సార్ట్ అవుట్ చేసుకొని ప్రాపర్ రైటింగ్ అయితే రాశారు. కొన్ని డైలాగులు అటు ఇటు మార్చినా కానీ ఒక సెట్ ఆఫ్ మంచి రైటింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ డబ్బింగ్ కూడా అదిరిపోతుంది. ఎస్, హైక్యూ డబ్బింగ్ నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ వాయిస్ యాక్టర్స్ చాలా బాగా చేశారు. బట్ ఇక్కడ జియో హాట్‌స్టార్లో ఎలా ఉందంటే జియో హాట్‌స్టార్లో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది మన దీనికి క్రంచీరోల్కి. అండ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే రైటింగ్ మనకి మోస్ట్ లైక్లీ ఇక్కడ స్టూడియో మేబీ సేమ్ రైటింగ్ యూజ్ చేసినట్టుంది. మీకు క్రంచీరోల్లో రైటింగ్ ఎలా ఉందో ఇక్కడ జియో హాట్‌స్టార్లో కూడా అలాగే ఉంది. బట్ దీంట్లో బెటర్ థింగ్ ఏంటంటే జియో హాట్‌స్టార్లోని సీజన్ 1 రైటింగ్ ఏదైతే ఉందో ఇంప్రూవ్ అయింది కంపేర్ టు క్రంచీరోల్. సో అదైతే నేను గమనించాను అనమాట. మిగతా 2 సీజన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్. రెండిట్లో ప్రాపర్గా ఉంటుంది. కొన్ని చోట్ల ఇష్యూస్ ఉన్నాయి ఎప్పటికి కూడా చూసుకుంటే. హైక్యూలో వాళ్ళు మ్యాచెస్ ఆడేటప్పుడు చాలా డైలాగులు ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ మాట్లాడతాయి. సో వాటిల్లో వీళ్ళు అంత ఎఫర్ట్ పెట్టి అయితే రాయరు మనోళ్ళు. సో కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ మూమెంట్స్లో ఇష్యూస్ అనేవి లేకుండా చూసుకున్నారు. క్రంచీరోల్లో అయితే సీజన్ 1లో ఏదైతే రైటింగ్లో ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ హాట్‌స్టార్లో పెద్దగా కనిపించలేదు. అండ్ అది నాకు బాగా అనిపించింది. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు గుర్తించారు. లైక్ కొన్ని తప్పులు ఉన్నాయి అక్కడ క్రంచీరోల్ డబ్బింగ్లో. సో మనం అవి గుర్తించాలి. సో వాటిని సార్ట్ అవుట్ చేయాలని చెప్పి కూర్చున్నట్టున్నారు ఈ టీం వన్స్ అగైన్ మళ్ళీ. సో వాళ్ళైతే చాలా బాగా రాసుకున్నారు సీజన్ 1లో చూసుకుంటే. ఎందుకంటే మ్యాచ్లో కొన్ని చోట్ల పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ ఏవైతే స్టోరీకి ఇంపార్టెంటో, ఇంపాక్ట్ కలిగించే డైలాగ్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా రాసుకున్నారు తెలుగులో. అండ్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కూడా స్క్రీన్ మీద చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే డబ్బింగ్ కూడా అంతే బాగుంది. సో ఏదైతే రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ అయిందో డబ్బింగ్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని వాయిసెస్కి నాకు క్రంచీరోల్లో ఆల్రెడీ తెలుగు డబ్బు చూడడం వల్లనేమో కొన్ని వాయిసెస్ నాకు అంత బాగా అనిపించలేదు. ఒకటైతే చెప్తాను, క్రంచీరోల్ యొక్క హినాటా వాయిస్ ఏదైతే ఉందో మన మెయిన్ హీరోది అది చాలా బాగుంటుంది. హినాటాకి కొంచెం బాగా సెట్ అయింది అనిపించింది. ఇక్కడ జియో హాట్‌స్టార్లో కొంచెం డిఫరెంట్ ఉంది. మేబీ కొంచెం అదే ఉంచుంటే బాగుండు అనిపించింది. బట్ స్టిల్ జియో హాట్‌స్టార్లో ఉండే హినాటా వాయిస్ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. మేబీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అదే నచ్చుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే వాయిస్ యాక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు. డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ మనకి లైక్ అక్కడ హైక్యూలో చాలా అంటే చాలా క్రేజీ మూమెంట్స్ ఉంటాయి. ఎక్కువ వరిసే సీన్లు ఉంటాయి మ్యాచ్లో. అంతేకాకుండా స్క్రీమింగ్ చాలా హెవీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి. సో వీటన్నిటిని ఎలా చేస్తారని అనుకున్నా హాట్‌స్టార్ డిడ్ ఏ గుడ్ జాబ్. ప్రీవియస్లీ జియో వాళ్ళు ఏదైతే జియో ఎంతమంది జియో సినిమా ఉండేది కదా, వాళ్ళు తెచ్చిన డబ్బింగ్లో హిందీలో అందరు తిట్టేవాళ్ళు దరిద్రం అని. ఇక్కడ తెలుగులో వాళ్ళు తీసుకొచ్చిన ఇది బాగా చేశారు. దానికి మాత్రం నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను, దాంట్లో డౌటే లేదు. బట్ ఇక్కడ ఒకటి నేను చెప్పాను కదా మెన్షన్ చేయాలని చెప్పి, అది చూసుకుంటే మిక్సింగ్ గురించి మాట్లాడాలి. నాకైతే బిగ్గెస్ట్ లెట్ డౌన్ అనిపించింది.
సో ఇక్కడ చూసుకుంటే సేమ్ వీళ్ళు కూడా క్రంచీరోల్ ఫార్మాట్‌నే ఫాలో అవుతున్నారు భయ్య మిక్సింగ్ విషయానికొస్తే. మేబీ ఇది ఇండియన్ ఇండియాలో ఓవరాల్ ఇంతేనేమో అనిపిస్తుంది నాకు. అసలు హైక్యూలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ మ్యూజిక్ ఇచ్చే హై. సో లిటరల్లీ ఎవ్రీ మ్యాచ్‌లో ఆ మూమెంట్స్ ఫైనల్ మూమెంట్స్‌లో ఉంటున్నప్పుడు మ్యూజిక్ ఏదైతే ప్లే అవుతుందో అండ్ ఆ మ్యూజిక్ స్పీడ్‌కి అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్‌కి వాటికి తోడు ఆ వాయిస్ యాక్టింగ్ అన్నీ ఒక పర్ఫెక్ట్ అనిపిస్తాయి. ఇక్కడ వాయిస్ యాక్టింగ్ ఓవరాల్‌గా పర్లేదు టీం అంతా బానే చేసిందనుకున్నా, ఎవడైతే మిక్సింగ్ చేస్తున్నాడో స్టూడియోలో కూర్చొని అది డబ్బింగ్ టీమ్ కాదులేండి. ఇక్కడ మిక్సింగ్ చేసేవాళ్ళు హాట్‌స్టార్ టీమ్ ఉంటారు. జియో హాట్‌స్టార్. వాళ్ళు దరిద్రంగా చేశారు భయ్య. అసల ఏదైతే మ్యూజిక్ ఉంటుందో 'యూకి హయాషి' లిటరల్లీ ప్రాణం పోసాడు 'హైక్యూ'కి. అండ్ అది మన తెలుగు వెర్షన్‌లో చూసుకుంటే చాలా తగ్గిచ్చేశారు. లైక్ ఎలా అంటే డైలాగ్స్ 100% వాల్యూమ్‌లో పెట్టి వీటిని 50%లో పెట్టినట్టుంది. జీరో ఎఫర్ట్. మిక్సింగ్ విషయానికొస్తే చెప్తున్నా జీరో ఎఫర్ట్. వాళ్ళైతే చాలా వరస్ట్‌గా చేశారు. ఏంటంటే ఇంక టోన్ డౌన్. కంప్లీట్‌గా మన యూట్యూబ్‌లో ఎలా ఎడిట్ చేసుకుంటాం, ఒక 30, 40% మ్యూజిక్ పెట్టేసి మిగతా వాయిస్ అంతా 100%లో పెట్టుకుంటామా, అలా పెట్టారు. దానికి ఎఫర్ట్ పెట్టి పెద్ద పెద్ద అరిసేటప్పుడు కొంచెం తగ్గించి మ్యూజిక్, మిగతా టైంలో మ్యూజిక్‌ని హైలైట్ చేసి సీన్స్‌కి ఇంపాక్ట్ కలిగిద్దామనే బేసిక్ థింగ్ అయితే లేదు వీళ్ళకి. ప్రతిసారి ఇదే జరుగుతుంది. నాకైతే చాలా చెడ్డ చిరాకు అనిపిస్తుంది. క్రంచీరోల్ కొన్ని యానిమేస్‌కి కేర్ తీసుకొని మిక్సింగ్ చేస్తారు పెద్ద పెద్ద వాటికి. మిగతా వాటిని కేర్ చూపించరు. బట్ ఇక్కడ చూసుకుంటే హైక్యూ అనేది చాలా పెద్ద యానిమే. హాట్‌స్టార్ కొంచెమైనా కేర్ తీసుకొని మిక్సింగ్ చేస్తుందనుకున్నాను. బట్ అది మాత్రం వరస్ట్ అనిపించింది నాకు. సో ఆ ఇంపాక్ట్ పోయింది. నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. జపనీస్‌లో చూస్తే హైక్యూ ఇచ్చే ఇంపాక్ట్ ఎంతుంటుందంటే చాలా మూమెంట్స్‌లో లిటరల్ గూస్ బంప్స్ వస్తాయి. తెలుగు వెర్షన్‌లో అది మిస్ అయింది. బాగుంది. బట్ ఆ మిక్సింగ్ వల్ల అది ఉన్న ఇంపాక్ట్ అయితే తగ్గిపోయింది. సో అది నేను గమనించిన ప్రాబ్లమ్. మీరందరూ అది గమనించలేరు. ఎందుకంటే ఆల్రెడీ జపనీస్‌లో చూడలేదు కాబట్టి, జపనీస్‌లో చూసి ఉంటే గనక మీరు కూడా నాతోటైతే అంగీకరిస్తారు. యెస్. సో ఇదనమాట హైక్యూ తెలుగు డబ్బు నేను జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన తెలుగు డబ్ గురించి చెప్పాలనుకుంది. టోటల్ అన్ని సీజన్స్ వచ్చేసాయి. బట్ మూవీ అయితే రిలీజ్ కాలేదు. ఏదైతే మనకి కరాసునో వర్సెస్ నికోమా మూవీ ఏదైతే ఉందో కొత్త మూవీ అది ఇంకా రిలీజ్ కాలేదు. మోస్ట్ లైక్లీ ఆ మూవీ వీళ్ళ ప్లాట్ఫామ్లోకి వీళ్ళు తీసుకొని రావచ్చు త్వరలోనే. మూవీ తీసుకొచ్చి దాన్ని కూడా మన ఇండియన్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అంతేకాకుండా అనిపిస్తుందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మై హీరో అకాడమీ ఎపిసోడ్ 6 రివ్యూలో అయితే కలుద్దాం. అంటే దెన్ బాయ్. ఎపిసోడ్ 5. బై.